రేపు 18 నాడు రాష్ట్ర బీసీజేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. మీ విధానంలో ఆ బంద్కు మద్దతు ఇస్తున్నారా? ఒకటి. 42% లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ పాటించాలంటే ఏ పద్ధతిలో అయితే అది ఆచరణాత్మకంగా సాధ్యమవుతుంది? దానికి మీ సూచన సలహా ఏమిటి? థ్యాంక్ యూ జనార్దన్ గారు. చాలా కీలకమైన ప్రశ్న మా ముందు పెట్టిండు. సహజంగా ఇటువంటి ప్రశ్నలు మమ్మల్ని జర్నలిస్టులు అడుగుతూ ఉంటారు, మీ వైఖరి ఏంది అని. కానీ మీ వర్గం నుంచి రావడం అనేది హర్షించదగ్గ విషయం. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఇంకా కొన్ని ఇద్దరు మిత్రులు కలిసి బంద్కు 18 తారీఖు పిలుపునిచ్చినటువంటి అంశాన్ని తెర మీదకి తెచ్చినారు. సో దానికి మీ వైఖరి ఏంది ఆ బంధు పైన అని చెప్పి చెప్తాం. అయితే ఈ ప్రశ్న కంటే ముందు నేను 42 ప్రశ్నకు సమాధానం చెప్తే కంక్లూజన్ ఇక్కడ ల్యాండ్ అవుతుంది. అసలు 42% రిజర్వేషన్ ఇది బీసీలకు ఎట్లా వస్తుంది? మీ అందరికీ తెలుసు, 42% రిజర్వేషన్ 2 ప్రక్రియల ద్వారా వస్తుంది. ఒకటి రాజ్యాంగ సవరణ, రెండవది 9th షెడ్యూల్లో పెట్టుకొని రక్షణ పొందుకోవడం. ఈ 2 మన ముందు ఆప్షన్. ఇంకొక 3వ ఆప్షన్ కూడా ఉంది. ఏంటి అంటే ఈ 50% సీలింగ్ తీసుకొచ్చినటువంటి 9 మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఏదైతే ఉందో, ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఈ కేసు 9 మంది ధర్మాసనంతో పెట్టింది. మనం ఇప్పుడు 11 మంది ధర్మాసనం బెంచ్ మీద దీన్ని కొట్టేయించాలి. ఈ 3 అంశాల ద్వారా సాధ్యమవుతుంది. రైట్. ఇక్కడ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి అలాగే శాసనసభలో బీసీలకు విద్యా ఉద్యోగ అలాగే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్ టేబుల్ మీద పెట్టడం జరిగింది. ఆ బిల్లు సందర్భంగా నేను ఒక 47 నిమిషాల పాటు ఒక సుదీర్ఘమైన ప్రసంగాన్ని మండలిలో చేయడం జరిగింది. చివరిగా ఒక మాట చెప్పిన అందులో, ఈ బిల్లు ద్వారా 42% రిజర్వేషన్ మా వర్గాల ప్రజలకు వస్తుందని మీరు నమ్మితే మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇది మమ్మల్ని మోసం చేయడానికి తెస్తున్న బిల్లా కాదా అనేటువంటి విషయాన్ని ఆ రోజు కుండ బద్దలు కొట్టి చెప్పిన. కొడితే ఈ మహబూబ్ నగర్ జిల్లా మంత్రి ఆ రోజు మండలిలో ఉండి నీలాగా నీ బీసీలు ఆలోచిస్తే ఒక్కడు కూడా లోపల అడుగు పెట్టలేము ఇక్కడ అని చెప్పాడు. ఎందుకంటే ఒక మంత్రి చెప్పిన మాట ఇది, నీలాగా ఆలోచిస్తే మేము ఈ గడప కూడా దొక్కలేము ఎప్పటికీ జీవితంలో అని చెప్పారు. అసలు ఈ బిల్లు ఎంత బలహీనమైన బిల్లు అంటే, మనం కులగణన చేసినాం. కులగణన దీనికి మూలం. కులగణన చేస్తే మనకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జనాభా ఎంత? 3,74,00,000 మంది మొత్తం తెలంగాణ రాష్ట్ర జనాభాగా కులగణనలో తీసి బయట పెట్టారు. నేను అది తప్పని వాదించిన. చర్చకు రండి అని చెప్పని అన్నాడు సీఎం గారు. నేను రెడీ అని చెప్పిన. అదే అక్కడే మరుసటి రోజే రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలి సభ్యులకు శాసనసభ్యులకు రాష్ట్ర
ఆర్థిక వెల్త్కి సంబంధించినటువంటి రిపోర్టు టేబుల్ మీద పెట్టింది. అదే తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2025. ఆ బుక్లోని 3-4 పేజీలో ఏం చెప్పింది తెలంగాణ ప్రభుత్వం అంటే, తెలంగాణ జనాభా 4,21,00,000 మంది ఉన్నారని చెప్పింది. ఇవి 2 ప్రభుత్వ ప్రకటనలే, నా సొంత ప్రకటన కూడా కాదు. ఒకవేళ నువ్వు పర్ క్యాపిటా ఇన్కమ్ని ఈ ప్రజలకు పంచుతున్నప్పుడు మొత్తం 16 లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద మన దగ్గర ఉంది. దాన్ని ప్రజలందరికీ పంచుతా ఉంటే ఒకరొకరికి 1,90,000 వచ్చింది అనేటువంటి కేపులు. అది డివైడెడ్ బై ఇది కొడితే ఈక్వల్ టు జనాభానే కదా. 4,21,00,000 జనాభా వస్తే నేను అడిగిన మీ కులగణనలో 3,74,00,000 మంది అని తేలింది. ఇక్కడ ఈ సోషియో ఎకనామిక్ బుక్లోనేమో 4,21,00,000 అని తేలింది. ఇందులో 50 లక్షల మంది ఈ 10 ఏళ్ల కాలంలో ఎక్కడ చనిపోయారు, వాళ్ళ డెత్ సర్టిఫికెట్లు ఏవి, కనీసం వాళ్ళ సమాధులు ఎక్కడ ఉన్నాయని అడిగిన. దానికి చాలామంది అప్పుడు మంత్రులు ఉండే ఇద్దరు మెల్లగా సాటుగా వెళ్ళిపోయి అవతల పడ్డారు. సమాధానం లేక వెళ్ళిపోయినారు. బీసీలలో ఈ జనాభా తగ్గిపోయింది. 50 లక్షల మంది మిస్ అయిన జనాభాలో బీసీలే కంప్లీట్గా. 50 లక్షల మంది బీసీలు చనిపోగా 10 ఏళ్లలో కొత్తగా ఓసీలో 16 లక్షల మంది జన్మించారు. కొత్తగా 16 లక్షల మంది జన్మించారు. అంటే నీ సర్వే రిపోర్టు ఎంత డొల్లతనంగా ఉందో నేను లేవనెత్తినటువంటి అంశాలు బయటపెట్టినాయి. తర్వాత 3 సూత్రాల ఆధారంగా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాకపోవడమో జరుగుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 1 డెడికేట్ కమిషన్ను నియమించాలి. నిపుణుడైనటువంటి వ్యక్తికి చేత ఈ సమీక్ష జరగాలి అని డెడికేట్ కమిషన్. ఆ డెడికేట్ కమిషన్ తయారు చేసేటువంటి ఎంపారికల్ డేటా, నిజంగా ఈ రాష్ట్రంలో బీసీలు ఇంతమంది ఇక్కడ వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా ఇంతమంది, తర్వాత రాజకీయంగా ఇంతమంది, లేకపోతే విద్యాపరంగా ఇంతమంది వెనకబడి ఉన్నారనేటువంటి ఎంపారికల్ డేటాను తీయాలి. తీసిన తర్వాత అయినా నువ్వు 50% రిజర్వేషన్ సీల్ దాటడానికి వీల్లేదు. ఇది తీసి పెంచుకో. ఎంతవరకు పెంచుకోవాలి? నువ్వు 50% దాటకూడదు. ఒకవేళ దాటాల్సి వస్తే సాహేతుకమైనటువంటి కారణాలను నువ్వు పెట్టాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చేసిన డొల్ల సర్వే, ఈ ఎంపారికల్ డేటా తయారు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ నిపుణుడు భూసారి వెంకటేశ్వర్ గారు, ఆయన రిపోర్ట్ తయారు చేసి ఈ ముఖ్యమంత్రి గారికి అయ్యా రిపోర్ట్ తయారైంది తనకు అందజేస్తా అంటే ఆ టేబుల్ మీద పెట్టుకోవా రిపోర్టు, అదో రిపోర్ట్ అని వారేసి భూసారి వెంకటేశ్వర్లు. ఆ తర్వాత సుదర్శన్ రెడ్డి అనేటువంటి తోటి ఒక ఇండిపెండెంట్ కమిటీని వేసింది, ఎక్స్పర్ట్ కమిటీ అని. అది 4 గీక్కుంటాం కూడా పనికిరాదు దాని నివేదిక. దాన్ని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పోయి దాన్ని అందుకొని మీడియా ముంగట హల్చల్ చేసాడు. అసలైందేమో టేబుల్ మీద మారేసిపోయాడు. కోర్టు ముంగట పెట్టాల్సినటువంటి డేటానేమో ఇక్కడ బట్టి చెట్టుబొట్టు కాడబడ్డది. ఎందుకు పనికిరాని డేటా పట్టుకొని పోయాడు. ఎస్, పోయిన తర్వాత ఇక్కడ ఇవన్నీ న్యాయస్థానాల ముందు నిలబడ్డాయమన్న హైకోర్టులో అంటే ఇవన్నీ వాదించినా నిలబడ్డాయి. ఎందుకంటే ఇది లోపంతో కూడుకున్నటువంటి సర్వే. దీన్ని బీసీలకు 42% రిజర్వేషన్ అనేటువంటి పసిగుడ్డును పుట్టుకతోనే అవిటిదాన్ని చేసి పుట్టించారు వీళ్ళు.
పుట్టుకతోనే అవిటిదానిగా పుట్టించారు కాబట్టి దాని ఆయుష్ ప్రమాణాలు చాలా తక్కువ. ఇది అగ్రవర్ణాలకు ఇష్టం లేదు మనకి ఇవ్వడానికి, 42% ఇవ్వడానికి. ఒకవేళ ఈ బిల్లు పాస్ చేసిన బిల్లు గవర్నర్ కన్సర్న్ ద్వారా రాష్ట్రపతికి పంపి పార్లమెంటు ఉభయ సభలు చేసి 9th షెడ్యూల్లో పెడితే సాధ్యం. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, ఈడ బిల్లు పాస్ చేసి గవర్నర్ బంగ్లాది ఇసురు కొట్టి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చొని హడావిడి మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే బీసీలకు రిజర్వేషన్ కావాలని 2,000 మంది ధర్మాలు చేయడం మొదటిసారి. బీసీలకు రిజర్వేషన్లు కావాలని 2,000 మంది ధర్నా చేయడం భారతదేశంలో మొట్టమొదటిసారి ఘటన. అంటే ఒక పులి శాకాహారిగా మారుతున్నట్టుగా నటించేటువంటి కార్యక్రమం చేసింది. ఇక్కడ నీవు నిజంగా చిత్తశుద్ధితో 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఈ బీజం కరెక్ట్గా పడాల్సిందే. ఇది చేయకుండా ఇక్కడి నుంచి తీసుకొని పోయి గవర్నర్ బంగ్లా కానే ఉంది బిల్లు, ప్రధానమంత్రి దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకుపోయి మా రాష్ట్ర పరిస్థితి ఇది, ఇక్కడ ఖచ్చిత పరిస్థితుల్లో బీసీల రిజర్వేషన్ పెంచాలని ఎవరిని ప్రధానమంత్రిని ఒప్పిస్తే తద్వారా రాష్ట్రపతి మీద ప్రెషర్ పెరిగి అట్లా సాధ్యపడుతుంది. ఈయన జంతర్ మంతర్ కాడ పెట్టి ధర్నా, ఏ ప్రధానమంత్రి ఖబర్దార్ నిన్ను చూస్తాం కోస్తాం అంటే ఎవడన్నా అపాయింట్మెంట్ ఇస్తాడా? రాష్ట్రపతిని కూడా తిట్టించాడు. నీవు పోయే కార్యక్రమం ఏంటి, నువ్వు పోయి చేసిన పని ఏంటి, నీకు చిత్తశుద్ధి లేదనేది అర్థమైంది. కాబట్టి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఒకవేళ రేపొద్దున సుప్రీంకోర్టు కూడా సరేనయా మీ రాజకీయ నాయకుల మాటలేమో కానీ తెలంగాణ ప్రజల అవస్థలు చూస్తా ఉన్నాం కాబట్టి 42% రిజర్వేషన్ ఇచ్చుకోపోండి అని సుప్రీంకోర్టు చెప్పింది అనుకో, ఒకవేళ తీసుకోపోండి అని చెప్పింది అనుకో, సుప్రీంకోర్టు బంగ్లా కూడా నిప్పు పెడతారు ఈ అగ్రవర్ణాలు పోయి. మళ్ళీ ఇదే పిటిషన్ వేసిన వాళ్ళే. అంటే మనకు ఈమని కూర్చున్న వాళ్ళే ఒకవేళ ఇస్తే పందిరి గుండ కూడా మీకు మొత్తం అశోకమానం చేస్తారన్నట్టు. ఇది కేవలం యాక్టింగ్ మాత్రమే. ఈ 42% అనేది రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం. సో ఇక్కడ నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42% రిజర్వేషన్ విషయంలో భారతీయ జనతా పార్టీ పాత్ర, కేంద్ర ప్రభుత్వం పాత్ర లేదా అంటే ఉంది. నువ్వు రాష్ట్రంలో అసెంబ్లీలో ఇనానిమస్ గా నువ్వు మద్దతు చేసినావు. మొన్నట పనికిరాని చెత్త జీవో తీస్తే కూడా ఆ జీవోకు మద్దతు చేసినాం. మరి కేంద్రంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వానికి ఈ రాష్ట్రం 8 మంది ఎంపీలను ఇచ్చింది. ఈ 8 మంది ఎంపీలకు బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి అంటే బీసీలకు రిజర్వేషన్ రావద్దని దొంగ ధర్నా పెట్టి అక్కడ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేశాను కదా. మరి బాధ్యతాయుతమైన భాజపాలన ఇది ఎత్తుకోవాలి కదా. ఇది ఎత్తుకోకుండా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయాలనో ఆ పార్టీ ఎంపీ బంధుకు పిలుపునిచ్చాడు. ఈ బంధుకు పిలుపు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగానా, ఆ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానా, లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా? ఈ క్లారిటీ ఉండాలి కదా. మీరు చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? రైట్. పాలమూరు మేధావి వర్గం బీసీ ఉద్యమానికి జరుగుతున్న పరిణామాలకు అండగా నిలబడమంటా ఉంది. వేదిక మీదనే మా ముఖ్య నేతలు అందరూ ఉన్నారు, అక్కడ కూడా కొంతమంది మా ముఖ్య నేతలు ఉన్నారు. తెలంగాణ రాజ్య
రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిగా ఎంతమంది బీసీల కోసం నాటకాలు ఆడినా, ఎంతమంది అవకాశవాదులుగా పనిచేసినా, ఎంతమంది దొత్తులుగా మారి వ్యవహరించినా, ఇక్కడ హైకోర్టు ముందు జరిగిన ఘటన చెప్తా. ఒక బీసీ నాయకుడేమో కాంగ్రెస్ని తిడతా ఉన్నాడు, ఒక బీసీ నాయకుడేమో బీజేపీని తిడతా ఉన్నాడు. వీళ్ళని చూస్తే మీడియా మైకులే నవ్వుకునే పరిస్థితికి వచ్చింది. బట్ వీఆర్ కమిటెడ్ ఫర్ బీసీస్. మేము కమిట్మెంట్తో ఉన్నాం బీసీలకి. రేపటి 18 తారీఖు రోజు జరిగేటువంటి బంద్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ విషయంలో రేపు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం. మీ ఆలోచనను చర్చకు పెడతాం, మీ ఆలోచనను చర్చకు పెడతాం. మేము అగ్రవర్ణాలు విసిరేటువంటి విష వలయంలోకి అంత ఈజీగా ప్రవేశించము. అత్యంత జాగ్రత్తగా ఈ ఉద్యమాన్ని ప్రజలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత గత అనుభవాల దృష్ట్యా మా మీద ఉంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని రేపు ఆలోచిస్తాం. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.